హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో కొన్ని వంటింటి టిప్స్ తో మేము ముందుకు వచ్చేసానండి. ప్రతి లేడీస్ కి ఇది అవసరమయ్యే టిప్స్ అన్నమాట. రెగ్యులర్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. ఇక్కడ మనం పాల ప్యాకెట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 3 days 4 days అలా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కువ రోజులు పాల ప్యాకెట్ నిలవమని పడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించాను చూసారు కదా, అలా 2-3 సార్లు షేక్ చేసి ఒక గిన్నెలో పోసుకోవాలండి పాలు. ఇంకా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయిన ప్యాకెట్ ఇలా పడేయాల్సిన అవసరం ఉండదండి. 3-4 days అయినా సరే నేను చెప్పిన విధంగా చేశారంటే పాలు విరిగిపోకుండా. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 1/2 tablespoon కన్నా చాలా తక్కువ, ఒక చిటికెడు వంట సోడా కలుపుకొని పాలు సిమ్ లో పెట్టుకుని కాస్తే పాలు అనేది అసలు విరిగిపోకుండా ఉంటాయండి. ఫస్ట్ టిప్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సెకండ్ టిప్ ఏంటంటే, మనం ఏదైనా స్వీట్స్ కానీ అవి బాక్స్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ బాక్స్ చుట్టూ కూడా చీమలు పడుతూ ఉంటాయి కదండి. అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే కనుక ఇలా ఒక గిన్నెలో వెనిగర్ వేసుకుని కాటన్ తో మనం ఏ బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్ చుట్టూ కూడా ఇలా వెనిగర్ తో ఈ బాక్స్ కి ఇలా అప్లై చేసుకుంటే చీమలు కానీ బొద్దింకలు అలా ఏమి ఎక్కకుండా ఉంటాయి అన్నమాట. చీమలు పట్టి ఇలా వేస్ట్ అవ్వకుండా ఫుడ్ కూడా మనకి చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఇంకా ఇలా మీ టిప్ సెకండ్ టిప్ కూడా మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అప్పుడు అలా ఫ్రిడ్జ్ లో ఇలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక నిమ్మకాయని కట్ చేసుకుని పెట్టారంటే అసలు ఫ్రిడ్జ్ లో స్మెల్ అనేది రాదండి. మ్యాక్సిమం ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇలా చూసారు కదా, డోర్ లో ఒక హాఫ్ లెమన్ ఇలా ఒక హాఫ్ లెమన్ పెట్టుకుంటే సరిపోతుందండి, స్మెల్ అనేది రాదు ఫ్రిడ్జ్. ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చేసి, అగ్గు పెట్టి ఒక్కొక్కసారి చెమ్మగా ఉండి వెలగదు కదండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే చాక్ పీస్ తో ఒకసారి ఇలా రుద్దాలన్నమాట. ఈ అగ్గిపెట్టి మీద ఇలా రబ్ చేసి కనుక అగ్గి వెలిగిస్తే త్వరగా వెలుగుతుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాలు తోడేసుకుంటాం కదండి, పాలు తోడేసినప్పుడు కొంతమందికి ఫ్రిడ్జ్ ఉండదు, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టిన 3-4 days కి పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది కదా, అలా పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే కనుక చిన్న కొబ్బరి ముక్కను దాంట్లో వేశారంటే పెరుగు టేస్ట్ అనేది ఏ మాత్రం మారదండి. అలాగే మనం ఇంట్లో తోడేసుకున్న పాలైనా సరే లేదా బయట నుంచి పెరుగు కప్పులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ కప్ అయినా సరే బయట పెట్టినప్పుడు చిన్న కొబ్బరి ముక్కను ఇలా వేసుకుంటే అసలు పులుపు రాదండి. బయటన ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా మంచి యూస్ఫుల్ టిప్ అన్నమాట, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఇలా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ని పడేయకుండా ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. ఈ టాబ్లెట్లు అన్ని కూడా ఒక గిన్నెలో వేసుకుని ఆ గిన్నె వాటర్ పోసుకుని ఇలా టాబ్లెట్స్ అన్ని కరిగిపోయిన తర్వాత మొత్తం అసలు కరిగిపోవాలండి టాబ్లెట్ అంతా కూడా. వాటర్ లో వేయంగానే టాబ్లెట్ అనేది ఈజీగానే కరిగిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే ఒకసారి వేలతో ఇలా నలుపుకుంటే ఊరినే కలిసిపోతుందండి వాటర్ లో. ఇది కూడా మంచి యూస్ఫుల్ టిప్ అండి. ఇలా టాబ్లెట్స్ అన్ని కరిగిపోయిన తర్వాత మనం వంట అయిపోయిన తర్వాత పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు వాటర్ ని ఇలా చిలకరించి క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వాటర్ అంతా చల్లుకొని ఒక క్లాత్ తో తుడిచేసుకుంటే ఈ ఏరియాలో చీమలు కానీ బొద్దింకలు కానీ ఏమి రావండి. అన్నం దగ్గర చీమలు పట్టడం కానీ బొద్దింకలు రావటం కానీ, ఆ మెడికల్ స్మెల్ కి ఏంటంటే అసలు ఈ చీమలు బొద్దింకలు రావండి. చూసారు కదా, చాలా నీట్ గా కూడా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా నీట్ గా కూడా అయిపోతుందండి. ఈ ఏరియా అంతా కూడా అసలు చీమలు అనేది రావు. తప్పకుండా మీరు కూడా ఈ టిప్ ని ట్రై చేయండి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, గోడల మీద మరకలు ఉంటాయి కదండి, వంట చేసుకునేటప్పుడు అలా ఆయిల్ మరకలు అవి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలో వెనిగర్ వేసుకుని వెనిగర్ ని కాటన్ తో ఇలా అప్లై చేసుకోవాలండి. గోడతో ఏదైనా స్ప్రే చేసుకునే కన్నా కూడా ఇలా కాటన్ తో అప్లై చేసుకుంటే తొందరగా పోతుందండి
స్ప్రే చేసుకుంటే వాటర్ అంతా కింద కారిపోయి కింద పడుతూ ఉంటుంది కదా, ఇలా కాటన్ తో నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత క్లాత్ తో చేసుకుంటే చాలా సింపుల్ గా నీట్ గా వచ్చేస్తుందండి. వంటగదిలో ఎక్కువ జిడ్డుగా అలా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు చూసారా నేను అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత ఇలా తుడుచుకుంటే చూసారా చాలా నీట్ గా వచ్చింది. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. రెగ్యులర్ గా ఈ వంటగది జిడ్డు పోగొట్టడం చాలా శ్రమ పడాల్సి వస్తుంది, అలాంటి అవసరం లేకుండా మంచి టిప్ అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఒక పాలు ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు పాలు ఒక 1 hour లో తోడుకోవాలి అంటే కనుక ఒక మంచి టిప్ చెప్తానండి. పాలు ఎప్పుడైతే మనం ఇలా కాసుకుంటాం కదా, కాసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 4-5 సార్లు ఇవి తిరగపోసుకోవాలండి. అంటే బాగా చల్లారిపోయేలా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పాలు తోడేసుకోవాలనుకుంటున్నాము ఆ గిన్నెలో ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి, చిటికెడండి. పెరుగు దీనివల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది కానీ స్వీట్నెస్ రాదండి పెరుగు. ఇలా మనం తోడేసుకున్న గిన్నెలో అడుగుని పంచదార వేసుకుని ఆ పాలు దాంట్లో పోసేసుకుని ఇలా మూత పెట్టుకుని దానిపై ఏదైనా వెయిట్ పెట్టండి. గాలి తగిలిన ప్లేస్ లో పెట్టారంటే కనుక ఇలా వెయిట్ పెట్టి 1 hour లోనే మనకి పెరుగు అనేది రెడీ అయిపోతుంది అనమాట. అలాగే ఈ టిప్ కూడా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టిప్ ఏంటంటే, బియ్యం మనం డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే కనుక ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి. రెగ్యులర్ గా అందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా మనం స్టోర్ చేసుకునే డబ్బా ఏదైతే ఉంటుందో దాంట్లో 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న ఎండుమిరపకాయ వేస్తే పురుగు అనేది రాకుండా ఉంటుందండి. ఇది కూడా మంచి యూస్ఫుల్ టిప్ అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.